ప్రపంచం నలుమూలలా ఉండే మన తెలుగు వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఆనందంతో జరుపుకునేటటువంటి పండగ సంక్రాంతి పండగ. ఇలాంటి ఈ సంక్రాంతి పండుగలో అతి ముఖ్యమైనది ఏంటంటే పిండి వంటలు. అయితే ఈ పిండి వంటలలో కొన్ని ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. యథాతథంగా మన ఆచారం ప్రకారంగా ఈ పిండి వంటలను తయారు చేసుకుని వాడుకుంటే చక్కటి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఇంతకీ ఈ ఆరోగ్య రహస్యాలు ఏమిటి, అలాగే ఈ సంక్రాంతి ఇతర ప్రత్యేకతలు ఏమిటి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. సంక్రాంతి. ఈ సంక్రాంతిలో ఉండేటటువంటి ఆ పిండి వంటల్లో ఉండేటువంటి ఆరోగ్య రహస్యాలు, అలాగే దీనికి సంబంధించినటువంటి ఇతర విశ్లేషణలు ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నిజానికి సంక్రాంతి తెలుగు ప్రజలకి ఒక ముఖ్యమైన పండగ. ఇది కేవలం పంటల పండగే కాదు, ఆరోగ్యం, సంస్కృతి, సాంప్రదాయాలు అన్నిటి సమ్మేళనం ఈ సంక్రాంతి. మన పూర్వీకులు ఆచరించినటువంటి అనేక ఆచారాలు, సాంప్రదాయాలు మన ఆరోగ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో డిజైన్ చేయడం జరిగింది. వీటి వెనుక ఉండేటువంటి శాస్త్రీయ కారణాలని, వాటి ప్రాముఖ్యతని మనం కాస్త లోతుగా తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ముందుగా ఈ సంక్రాంతి తాలూకు ఆ చరిత్ర, ప్రాముఖ్యత ఇది కాస్త తెలుసుకోవటం అవసరం. సంక్రాంతిని మకర సంక్రాంతి అని కూడా అంటారు. ఎందుకు అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి రోజున ఈ పండుగని జరుపుకుంటూ ఉంటారు. ఇది సాధారణంగా ఈ జనవరి నెలలో వస్తూ ఉంటుంది. ఈ రోజు నుంచి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. ఇది శుభప్రదంగా మనం అనుకుంటాం. సంక్రాంతి పంటల పండగ కాబట్టి రైతులు వాళ్ళ ఇంటికి ఈ పంటలు తెచ్చుకుంటారు. దాంతో ఎక్కడ చూసినా కానీ ఆ సంతోషం అనేది తాండవిస్తూ ఉంటుంది. కాబట్టి సంతోషంగా ఈ పండుగని జరుపుకుంటారు. ఇక సంక్రాంతి అనడంతో సంబరాలు, అలాగే మానసిక ఆరోగ్యం ఇది మనకి గుర్తుకొస్తుంది. సంక్రాంతి వేడుకలు కేవలం వినోదం మాత్రమే కాదు, అవి మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. దీంతో మనసు, శరీరం ఒకదానికొకటి ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటాయి కాబట్టి శారీరకంగా కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ సంక్రాంతి అనడంతోనే ఆటలు, వినోదాలు ఇది అంటే మెంటల్ రిలాక్సేషన్ని ఇస్తాయి. సంక్రాంతి సమయంలో అనేక ఆటలు నిర్వహిస్తూ ఉంటారు, పందాలు నిర్వహిస్తుంటారు, పోటీలు నిర్వహిస్తుంటారు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా అందరిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. సంతోషం, అలాగే నవ్వులు, ఇలాగా ఎక్కడ చూసినా కానీ ఆ సానుకూల భావోద్వేగాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రధానంగా మానసిక ఒత్తిడి ఎప్పుడైతే తగ్గుతుందో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం కాబట్టి సామాజిక సంబంధాలు కూడా దీంతో బలపడతాయి. ఇక అతి ముఖ్యమైనది భోగిపళ్ళు. ఈ సంక్రాంతి రోజే మనకి ఈ భోగిపళ్ళు, రేగుపళ్ళు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి. చూడండి, కాస్ట్లీ యాపిల్స్, తర్వాత పీర్ పండ్లు, తర్వాత ఫిగ్స్ ఇలాంటివి కాకుండా ఈ రేగుపళ్ళు అనేవి ఎక్కడ చూసినా మనకి కనిపిస్తాయి. బేళల్లో ఎక్కడ పడితే అక్కడ. అసలు ఈ భోగిపళ్ళకు ఒక ప్రత్యేకత ఏంటంటే ఇవి ఆ రేగుపళ్ళు అంటే రాముడు తిని శబరికి ఇచ్చింది రుచి చూసి ఇచ్చింది రాముడికి భోగిపళ్ళే అంటే రేగుపళ్ళే అంటారు. అంటే బాదరాయణ సంబంధం అని కూడా మీరు వినుంటారు. అంటే ఏ సంబంధం లేకపోయినప్పటికీ ఇవి సహాయపడతాయని. పిల్లలకి భోగిపళ్ళు పోయటం అనేది ఒక ముఖ్య ఆచారం. రేగుపళ్ళు, అలాగే చెరుకు గడలు, బంతిపూలు కలిపి పిల్లల తలపైన పోస్తారు. అది పిల్లలకి, కొంతమందికి పిల్లలకి యాపిల్స్ తెలిసినట్టుగా రేగుపళ్ళు తెలవు అసలు. కాబట్టి వాళ్ళకి ఒక రకమైన ఇంట్రడక్షన్ అన్నట్టు చెప్పొచ్చు దీన్ని. ఇది పిల్లలకి ఆనందాన్ని కలిగిస్తుంది, అలాగే ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అసలు ఈ రేగుపళ్ళల్లో విటమిన్ సి ఉంటుంది, అలాగే ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగా ఈ రేగుపళ్ళు వాళ్ళు కనీసం ఈ రోజైనా తినటం వల్ల ఓహో ఇది ఇంత బాగుంటుందన్న సంగతి తెలుస్తుంది. ఇక అతి ముఖ్యమైనది భోగి మంటలు. ఇది కూడా సంక్రాంతి ప్రత్యేకతే. చలికాలంలో భోగి మంటలు వెచ్చదనాన్ని ఇస్తాయి. అంతేకాదు అవి పరిసరాలను పరిశుభ్రం చేస్తూ ఉంటాయి. ఆ మంటల నుంచి వచ్చేటటువంటి వేడిగాల్లో ఉండేటటువంటి ఆ వేడిదనం సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది. ఇది వాతావరణానికి ఒక కాంప్లిమెంట్ చేస్తుంది. ఇక క్రియేటివిటీ గురించి చెప్పుకోవాల్సి వస్తే బొమ్మల కొలువు గురించి చెప్పుకోవాలి. అంటే బొమ్మల కొలువు అనేది ఆ మహిళలు వాళ్ళ సృజనాత్మకతని ప్రదర్శించేటువంటి ఒక చక్కటి ఆపర్చునిటీ. ఇది రకరకాల బొమ్మల్ని అందంగా అమర్చి మళ్ళీ ఆ విజిటర్స్ని ఆహ్వానిస్తారు. ఇది మహిళలకి అద్భుతమైనటువంటి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది, అలాగే ఆ క్రియేటివిటీని పెంచుతుంది. ఇక అతి ముఖ్యమైనది పరిశుభ్రత, అలాగే ఆరోగ్యం. ఈ సంక్రాంతి సమయంలో పాటించేటువంటి కొన్ని ఆచారాలు పరిసరాల పరిశుభ్రతని కాపాడతాయి, అలాగే వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. అసలు ఇవేమిటి తెలుసుకుందాం.
ఒకటి ఆవు పేడ. ఆవు పేడతోటి కల్లాపి చల్లుతారు. ఆవు పేడలో సహజ సిద్ధమైనటువంటి యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి. హానికరమైనటువంటి సూక్ష్మక్రిముల్ని ఇది నాశనం చేస్తుంది. అలాగే నేలని పరిశుభ్రం చేస్తుంది. క్రిమి సంహారకం చేయడానికి ఇది ఒక చక్కటి సాంప్రదాయపు పద్ధతి. ఆవు పేడలో మీథేన్, ఫినాల్, క్రిసాల్ ఇలాంటి ఒక జీవ రసాయనాలు ఉంటాయి. ఇవి క్రిమి సంహారక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఇక అతి ముఖ్యమైనది గడపలకి పసుపు రాస్తుంటాం. పసుపు ఒక శక్తివంతమైనటువంటి క్రిమి సంహారకంగా పనిచేస్తుంది. వైరస్ని, బ్యాక్టీరియాని అంతం చేస్తుంది. పసుపులో ఉండేటువంటి కుర్కుమిన్ అనేది అతి ముఖ్యమైన కారణం. ఇది యాంటీబ్యాక్టీరియల్ కింద పనిచేస్తుంది. దీంట్లో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. అందుకే గడపలకి పసుపు రాయడం అనేది ఒక ఆరోగ్యకరమైన అలవాటు. అది ఈ మధ్యకాలంలో ఆ పసుపు పెయింట్లు, గడపలకి పెయింట్లు వేస్తున్నారు, పసుపు పెయింట్లు. అలా కాకుండా పసుపు రాస్తే మంచిది. ఇక ఇంటిని శుభ్రం చేయడం కూడా ఒక ముఖ్యమైన అంశమే. సంక్రాంతికి ముందు ఇళ్ళని శుభ్రం చేయడం అనేది ఒక ఆచారం. మెయిన్గా ఈ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉంటుంది. దీంతో పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. అలాగే రోగాల వ్యాప్తిని నివారించడానికి ఇది సహాయపడుతుంది. ఇక అతి ముఖ్యమైనది సంక్రాంతి వంటకాలు, అలాగే పోషకాహారం. దీనికి సంబంధించి తెలుసుకోవాలి. సంక్రాంతి అంటే ఏదో స్వీట్ షాప్లో తెచ్చుకొని తినడం కాదు, చేసుకోవాలి. ఇంత సాంప్రదాయపు వంటకాలు, వీటికి అన్నిటికీ కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఇలాంటి వంటకాలు రుచికరంగా ఉంటాయి, అంతేకాదు పోషకాలతో నిండి ఉంటాయి, అంతేకాదు ఆరోగ్యం, అంతేకాదు చలికాలంలో శరీరానికి అవసరమైన పోషకాలను అందించే పదార్థాలని వీటి తయారీకి వాడతారు. ఇలాంటి వాటిలో అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పులగం గురించి. పప్పు ధాన్యాలతో చేసేటువంటి పులగం, దీంట్లో ప్రోటీన్ ఉంటుంది, అంటే బియ్యంతో పాటుగా, అలాగే ఫైబర్ ఉంటుంది, ఇతర పోషకాలు కూడా ఉంటాయి. పెసరపప్పు, కందిపప్పు ఇలాంటి పప్పు ధాన్యాలను వాడతారు కాబట్టి ప్రోటీను, ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఇలాంటివన్నీ దీంట్లో పుష్కలంగా ఉంటాయి. బెల్లం వేస్తారు కాబట్టి శక్తిని ఇస్తుంది. గుమ్మడికాయ కూడా వేస్తారు. విటమిన్ ఏ, సి, ఈ ఇలాంటి ఖనిజాలు దీంట్లో ఉంటాయి. ఇక అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అరిసెల గురించి. అరిసెలు దాదాపు కొంతమంది మర్చిపోతున్నారు. బియ్యం పిండి, బెల్లం, నువ్వులతో చేసేటువంటి అరిసెలు మంచి శక్తిని ఇస్తాయి. నువ్వుల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఇలాంటి ఖనిజాలు ఉంటాయి. ఇంకా మీ డైజెషన్ బాగుంటే ఈ అరిసెలు కాస్త పేరుని నెయ్యి పూసుకొని తినడం కూడా ఒక సాంప్రదాయం. దీంతో చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. చలికాలం చలిని తట్టుకునేటువంటి శక్తి వస్తుంది. బెల్లంలో ఐరన్, ఇంకా ఇతర పోషకాలు ఉంటాయి, మీకు తెలిసిందే. ఇక నెయ్యి వాడతాం కాబట్టి దీంట్లో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కరిగి శరీరానికి ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ వల్ల వచ్చేటువంటి అన్ని లాభాలు కలుగుతాయి. ఇక చాలామంది మర్చిపోతున్న సాంప్రదాయపు వంటకం కజ్జికాయలు. మైదా, మామూలుగా గోధుమ పిండి, బెల్లం, కొబ్బరి ఇలాంటి వాటితో కజ్జికాయలు చేస్తుంటారు. రుచికరంగా ఉంటాయి. అలాగే మెయిన్గా కొబ్బరి, బెల్లం కలుస్తాయి కాబట్టి ఎనర్జెటిక్గా ఉంటాయి. కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మంచిది. ఇక అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నువ్వుల లడ్డూలు. నువ్వులు, అలాగే బెల్లం వీటితో చేసినటువంటి నువ్వు లడ్డూలు చలికాలం శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. నువ్వుల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం లాంటి ఖనిజాలు ఉంటాయి. ప్రధానంగా పెరిగే ఆడపిల్లలకి ఇది ఆ మెన్స్ట్రుయేషన్ని కరెక్ట్ చేయడానికి సహాయపడుతుంది. ఇక సకినాలు చాలా ఆరోగ్యకరమైనటువంటి వంటకం. తెలంగాణలో సాధారణంగా ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బియ్యం పిండి, అలాగే శనగపిండి, వాము, నువ్వులు ఇలాంటి వాటితోటి ఈ సకినాలు చేస్తారు. జీర్ణక్రియకి సహాయపడతాయి. వాములో థైమాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఇక అతి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది చాలా టేస్టీగా ఉండేది సున్నుండలు. మినుములతోటి వీటితోటి చేసినటువంటి సున్నుండలు, నెయ్యి వీటితో చేస్తారు. మంచి ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఐరన్ ఉంటుంది, ఇతర ముఖ్యమైన పోషకాలు అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. మినుముల్లో ఉండేటటువంటి ఫైబరు, పొటాషియము, మెగ్నీషియం ఇవన్నీ కూడా శారీరక ఆరోగ్యానికి సహాయపడతాయి. ఇక చాలా ట్రెడిషనల్గా చాలామంది పిల్లలు ఇష్టపడేది జంతికలు. బియ్యం పిండి, కాస్త శనగపిండి, కారం, ఉప్పు, జీలకర్ర, వాము, నువ్వులతోటి ఈ జంతికలు చేస్తారు. వీటన్నిటిలోనూ ఫైబర్ ఉంటుంది, అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి అనేక అంశాలు ఉంటాయి. ప్రధానంగా గ్యాస్ తయారు కాకుండా చేస్తుంది, ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఇక సంక్రాంతి అనడంతోనే శుభసూచకంగా ప్రకృతి మొత్తం కూడా శోభాయమానంగా మనకు కనిపిస్తుంది. ఈ ప్రకృతిలో ఉండేటటువంటి సంబంధాన్ని ఇది మనకు గుర్తు చేస్తుంది. అంటే పంటలు పండటం, సూర్యుడి గమనం, వాతావరణ మార్పులు ఇలాంటివి ఇవన్నీ కూడా ప్రకృతే కదా. కాబట్టి ప్రకృతితోటి మమైకం అవడానికి ఇది సహాయపడుతుంది. సంక్రాంతి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. మీరు గమనించి ఉంటారు, ఒక పర్టికులర్ దేవుడు అంటూ ఉండడు. కానీ ఇది మనకి ఒక ట్రెడిషన్ గుర్తు చేస్తుంది. ఆరోగ్యం, సంస్కృతి, సాంప్రదాయాలు వీటన్నిటి మేడ వింపిది. మన పూర్వీకులు మనకి అందించినటువంటి ఈ జ్ఞానాన్ని మనం గౌరవించాలి, మనం పాటించాలి. ఈ సంక్రాంతికి ఈ ఆరోగ్య రహస్యాన్ని మన ఫ్రెండ్స్తో అందరితోటి మనం పంచుకోవాలి.
పిల్లలతో కూడా ఎంతో కొంత వీటికి సంబంధించినటువంటి కాస్త చర్చ జరగాలి ఇంట్లో. ఎంతసేపు మూవీస్ పెట్టుకొని వాటిలలో ఓటీటీ ఇలాంటి వాటిల్లో మూవీస్ చూసుకుంటూ ఉండటం అని కాకుండా ఈ పిండి వంటలకు సంబంధించి అలాగే ఈ సాంప్రదాయాలకు సంబంధించి కొంత చర్చ జరిగితే వాళ్ళకి ఈ పండగ మీద ముందు ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని కంటెంట్ మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ పండగ గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఏమిటి, అలాగే మీరు మీ ఊళ్ళలో ఎలాంటి పిండి వంటకాలు చేసుకునేవాళ్ళు, ఆ తర్వాత వాటి ప్రక్రియలు ఏమిటి, ఇది కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేస్తే అది మన ఇతర సబ్స్క్రైబర్స్ కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా మీ జ్ఞాపకాలని పంచుకోగలుగుతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.